పక్షమయ్యుండగా అయినను నా యేసు నా పక్షమయ్యుండగా తుఫాను నణచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా. మనం సంపాదిద్దాం, అక్షయమైన ధనం కోసం కష్టపడదాం. ఏమంటారు? ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకోండి. క్రాంతి వాళ్ళిద్దరు కూడా ప్రభు సన్నిధిలో ఉన్నారు, తండ్రి సన్నిధిలో ఉన్నారు. అర్థమైందా? రెండు టైటిళ్ళు పక్కా సెట్ అయిపోయినాయి. మౌంట్ మోరియా అనుభవం, తండ్రి సన్నిధి అనుభవం. ఆ అనుభవంలోకి తీసుకొస్తాను, వాళ్ళిద్దరిని నా సన్నిధిలో తీసుకుంటాను. పరిచర్యను శాఖోపశాఖలుగా విస్తరింపజేయబోతున్న దేవునికి యేసు నామములో ఆమేన్. ఆమేన్. ఎంతో దూరం నుంచి మాకు వరకు ప్రయాసంతో ఈ దేవుని సేవకుడి కుటుంబాన్ని ఆదరించడానికి అభిషేక్తులైన దైవజనులు షాలేం అన్న గారికి, వారితో పాటు వచ్చిన ఇతర దైవజనులకి మా కుటుంబ పక్షంగా వారికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అన్న మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రేమిస్తారు. నేనే ఈ మధ్యకాలంలో కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి అన్న దగ్గరికి వెళ్ళలేకపోయేవాడిని. 3 సార్లు కోవిడ్ వచ్చి మరణ పంచుల్లోకి వెళ్ళిపోయిన నన్ను దేవుడు బ్రతికించాడు. ఆ నీరసం వల్ల, ఆ బలహీనత వల్ల నేను కొద్దిగా దూరాలు ప్రయాణం చేయలేకపోయి అన్నయ్య దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. అయితే అన్నయ్య మనసులో అనుకుండేవాడిని, మరి నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, అన్నయ్య నన్ను జ్ఞాపకం చేసుకుంటారా అనుకునేవాడిని. కానీ పెద్ద మనసు చేసుకొని నేను వారి దగ్గరికి వెళ్ళకపోయినా వారి యొక్క సంఘము ఈ కాకినాడ బ్రాంచ్ ఒకటి ఉంది అని జ్ఞాపకం చేసుకొని ఈ దీన సంఘం దగ్గరికి అన్నయ్య రావటం మాకెంతో ఓదార్పును ధైర్యాన్ని ఇచ్చే మాటలు ఈరోజు అన్నయ్య ద్వారా దేవుడు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యగారు. ఆయన మాట, ప్రతి ఒక్క మాట నన్ను బలపరిచింది. నిన్న దినాన్ని వీడియో చూశాను, అన్నయ్య మాట్లాడిన వీడియో. ఆ మాట నన్ను ఎంతగానో మాకు రోషాన్ని కలిగించింది. మళ్ళీ సేవ, పిల్లలు ఉన్న దగ్గర ఉన్న సేవ కంటే ఇప్పుడు పిల్లలు లేకపోయిన దగ్గర నుంచి గొప్ప సేవ చేయాలని తీర్మానం చేసుకున్నాను. ఆ మాటలు నన్ను అలాగ రేపాయి, పురుగలిపాయి. మరి అన్న మాట్లాడిన ప్రతి మాటకి నేను బలపరచబడ్డాను, నా భార్య బలపరచబడింది. ఇప్పుడు ఒక కన్ఫర్మ్కి వచ్చాను, నా పిల్లలు నేను మరొక్కసారి పొందుకుంటాను అన్న విషయం. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు నాతోటి. నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోలేదయ్యా, నా దగ్గరే ఉన్నారని చెప్పాడు దేవుడు. ఇక నాకు ఏమాత్రం వారి కోసం బెంగలేదు, వారి కొరకు చింత లేదు. ఇక ఆత్మీయ బిడ్డల కోసం సేవ చేస్తూ అనేక సంఘాలు కట్టి దేవుని కొరకు బలముగా వాడుకోవని ఒక నిర్ణయం తీసుకున్నాను. మరి అన్నయ్య రావటం నాకెంతో, దేవుడు వచ్చిన విధముగా మాట్లాడారు. దేవుడే దిగి వచ్చారు, దేవుడే పంపించిన దూతని నేను నమ్ముతూ, నాకు ఇది చాలండి. నాకు పిల్లలు లేరని ఒక బెంగ ఈ రోజు నుంచి తీరిపోయింది. దేవుడు మళ్ళీ నాకు భుజం తట్టి, నీ పిల్లలు నేను బ్యాంకులో డబ్బులు దాచినట్టు దాచానయ్యా, ఇక నా పని నువ్వు కొనసాగించని దేవుడు రేపాడు.
ఇక నేను నా భార్య కూడా బలమైన సేవ చేసేలాగా మీరందరూ ప్రార్థన చేయండి. మరి అయ్యా అన్నకు మరొక్కసారి నేను వందనాలు. అలాగే ఈ ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన కాడి నుంచి నా వెన్నట్టు ఉన్న నా దైవజనులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అన్నయ్య ఒక మాట చెప్పారు, నా భుజం మీద చెయ్యేసి, రఘుయేలు నేను మర్చిపోలేదు, నాకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటాడు తమ్ముడని. రానున్న దినాల్లో ఇదే ప్రాంతంలో అన్నయ్య మళ్ళీ వస్తారు ఇక్కడికి. ఇక్కడ గొప్ప ఉద్యమం కలగబోతుంది, గొప్ప ఆత్మలు రక్షించబడతాయి. ఇది నా మాట కాదండి, నా పెద్ద కొడుకు ఒకసారి ఈ మాట చెప్పాడు. డాడీ, తండ్రి సన్నిధిని బోర్డు పెట్టావు కదా, మరి ఇది అన్న సంఘమే కదా, మరి అన్న మా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చారన్నావు, ఒకసారి మళ్ళీ మాకు వచ్చింది, ఒకసారి తీసుకొచ్చి మీటింగ్ పెడదామంటే అప్పుడు నేను అన్నయ్య దగ్గరికి వెళ్తలేదు కదా, ఎప్పుడొకప్పుడు వెళ్ళి మరి అది అడుగుదాము అని అనుకున్నాను. కానీ ఈరోజు నా చిన్న కుమారుడు, నా పెద్ద కుమారుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయి దేవుడితో అన్నయ్యతో మాట్లాడి ఇక్కడికి రప్పించాడు. దేవుడు పంపిస్తే వచ్చారన్నయ్య. వాళ్ళు ఉన్నప్పుడు ఎలాగా అన్నయ్యతో మీటింగ్ పెట్టలేకపోయాను, కానీ పరలోక రాజ్యంలో నా పిల్లలు ఉన్నారు. రానున్న దినాల్లో అన్నయ్యతో ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ పెట్టబోతున్నాను. అది దేవుడు జరుగునుగా కానీ ప్రార్థన చేయాలి. అలాంటి గొప్ప దైవజనులు మన ప్రాంతానికి అడుగు పెట్టడం మనకు ఆశీర్వాదం. అనేక ఆత్మలు రక్షించబడిపోతున్నాయి. దేవుడు అన్నయ్య ద్వారా ఈ ప్రాంతాన్ని అంతటినీ ఇక్కడ సేవకులకి అనేకులకి మేలుకరంగా దేవుడు అన్నయ్యని వాడుకోబోతున్నారు.